అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడేటప్పుడు అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పదం, అదే షేర్లు. అసలు ఈ షేర్లు అంటే ఏంటి, వీటి బేసిక్స్ ఏంటి, ఒక కంపెనీలో ఓనర్షిప్ను ఎలా సంపాదించవచ్చో అన్ని విషయాలు సింపుల్గా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి. టాటా లాంటిది లేదా రిలయన్స్ లాంటి ఒక చాలా పెద్ద కంపెనీలో ఒక సాధారణ వ్యక్తి ఓనర్ అవ్వగలడా? అసలిది సాధ్యమేనా? వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. దానికి సమాధానం ఒకే ఒక్క సింపుల్ మాటలో చెప్పొచ్చు, అదే షేర్. అవును, కరెక్ట్గా విన్నారు. ఈ ఒక్క పదం వెనుకున్న పవర్ ఏంటంటే, దీని ద్వారానే ఎవ్వరైనా సరే దేశంలోనే అతి పెద్ద కంపెనీలలో వాటాదారవ్వచ్చు. ఓకే, షేర్ అని చెప్పడం చాలా ఈజీ, కానీ అసలు షేర్ అంటే ఏంటి? ఆ కాన్సెప్ట్ని కొంచెం వివరంగా చూద్దాం. చాలా సింపుల్ అండి. ఒక షేర్ అంటే ఒక కంపెనీ ఓనర్షిప్లో ఒక చిన్న ముక్క, అంతే. ఇంకా తేలిగ్గా అర్థం కావాలంటే ఊహించుకోండి, ఒక పెద్ద కంపెనీ ఉంది. దాన్ని లక్షల చిన్న చిన్న సమానమైన భాగాలుగా కట్ చేశారనుకోండి. ఆ ప్రతి ఒక్క చిన్న భాగాన్నే మనం షేర్ అని పిలుస్తాం. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అప్పుడు అంత ఈజీగా అర్థమైపోతుంది. ఓకే అనుకుందాం, ఏబీసీ కంపెనీ అని ఒకటుంది. దాని మొత్తం విలువ అంటే వాల్యుయేషన్ ₹1,00,000. ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేసిందంటే, వాళ్ల ఓనర్షిప్ని 1000 సమానమైన భాగాలుగా విడగొట్టాలని డిసైడ్ అయింది. అంటే మొత్తం 1000 షేర్లనమాట. అప్పుడు ఒక్కో షేర్ విలువ ఎంత అవుతుంది? లెక్క చాలా సింపుల్ కదా. మొత్తం విలువ ₹1,00,000, మొత్తం షేర్లు 1000. సో 1,00,000ని 1000తో భాగిస్తే మనకి ₹100 వస్తుంది. అంటే ఒక్కో షేర్ విలువ ₹100. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. ఎవరైనా సరే జస్ట్ 10 షేర్లు కొన్నారనుకోండి, అంటే ₹1000 పెట్టి, వాళ్ళు ఆ కంపెనీలో 1% ఓనర్ అయిపోతారు. ఎంత సింపులో చూడండి. రేపు ఆ కంపెనీ పెరిగితే వాళ్ల దగ్గరున్న షేర్ల విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, షేర్ కొంటే ఓనర్ అవుతామని అర్థమైంది, బాగానే ఉంది. కానీ ఆ ఓనర్షిప్ వల్ల మనకొచ్చే లాగాలేంటి? అసలు ఒక షేర్ మనకు ఏం ఇస్తుంది? ఆ విషయాలిప్పుడు చూద్దాం. చూడండి, ముఖ్యంగా ఒక 4 బెనిఫిట్స్ ఉంటాయి. మొదటిది ఓనర్షిప్, అంటే ఆ బిజినెస్లో మనం కూడా ఒక యజమాని. చిన్నపాటైనా సరే ఓనరే. రెండవది లాభం పొందే అవకాశం. షేర్ ధర పెరిగినప్పుడు దాన్ని అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది. మూడవది డివిడెండ్లు, అంటే కంపెనీకి లాభాలొచ్చినప్పుడు ఆ లాభాల్లో కొంచెం మనకూడా పంచుతుంది. ఇక నాల్గవది ఓటింగ్ హక్కులు, అంటే కేవలం డబ్బే కాదు, కంపెనీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన అభిప్రాయం చెప్పడానికి, ఓటు వేయడానికి కూడా మనకు హక్కుంటుంది. సరే, బాగుంది. కానీ మనందరికీ తెలుసు, షేర్ల ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. రోజూ పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. అసలు ఎందుకలా జరుగుతుంది? వాటి ధరలు ఎందుకు మారుతూ ఉంటాయి? ఆ డైనమిక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. చూడండి, షేర్ ధర అనేది ఏదో గాలివాటానికి మారదు. దాని వెనుక చాలా కారణాలుంటాయి. మెయిన్గా కంపెనీ పర్ఫార్మెన్స్, అంటే ఆ కంపెనీ లాభాలు సంపాదిస్తుందా లేక నష్టపోతుందా అనేది చాలా ముఖ్యం. అలాగే కంపెనీ గురించొచ్చే పెద్ద పెద్ద వార్తలు, అనౌన్స్మెంట్లు, మార్కెట్లో ఆ షేర్కు ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది అనేది. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా మార్కెట్ మూడెలా ఉంది. ఇలాంటివన్నీ కలిపి ఒక షేర్ ధరను డిసైడ్ చేస్తాయి. మొత్తం మీద సింపుల్గా చెప్పాలంటే, కంపెనీకి సంబంధించి ఏదైనా మంచి న్యూస్ వస్తే ధర పెరిగే ఛాన్స్ ఎక్కువ, ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ధర తగ్గే ఛాన్స్ ఎక్కువ, అంతే. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. షేర్లు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కాదు. గ్యారంటీగా ఇంత వస్తుంది అని ఎవరూ చెప్పలేరు. ఇందులో రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్కి తగ్గట్టే రివార్డ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది బహుశా ఈ టాపిక్ మొత్తంలోనే చాలా ముఖ్యమైన పాయింట్. అదే మైండ్ సెట్. అంటే ఒక షేర్ను చూసేటప్పుడు మన ఆలోచనా విధానం ఎలా ఉండాలి? ఒక ఓనర్లా ఆలోచించాలా లేక ఒక గ్యాంబ్లర్లా ఆలోచించాలా? ఈ తేగా తెలుసుకోవటం చాలా చాలా అవసరం. ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, షేర్ అంటే లాటరీ టికెట్ కాదు. రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోదామనుకునే స్కీమంతకన్నా కాదు. మరేంటి? షేర్ అంటే ఒక బిజినెస్లో ఓనర్షిప్. లాంగ్ టర్మ్లో నెమ్మదిగా సంపదను పెంచుకోవడానికి ఇదొక మంచి సాధనం.
సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఒక షేర్ అనేది కేవలం ఒక పేపర్ ముక్క కాదు, అది ఒక కంపెనీలో మన యాజమాన్యానికి గుర్తు. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. ఒక షేర్ కొనడం ద్వారా మనం ఒక కంపెనీకి ఓనర్ అవుతున్నాం కదా, అలాంటప్పుడు మనం ఏ బిజినెస్లో ఓనర్ అవ్వాలనుకుంటున్నాం? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.